ప్రభుత్వ సంస్థలలో పనిచేసేటటువంటి వారికి ఉద్యోగపరమైనటువంటి ట్రాన్స్ఫర్లు అనివార్యమవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని మనము ఆపలేనటువంటి విధంగా మారుతుంది. లేదా అప్పటి వరకు చేస్తున్నటువంటి పనిని వదిలిపెట్టి మరొక పనికి వెళ్లాల్సినటువంటి వస్తుంది. అంటే చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కన్సిస్టెన్సీ కోల్పోతారు. కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వాన్ని కోల్పోతారు. ఈ రాహువు దశమ స్థానంలోకి వచ్చినప్పుడు చేసేటటువంటి పనిలో గట్టిగా 6 నెలల నుంచి సంవత్సరం పాటు చేస్తే చాలా ఎక్కువ రోజులు చేసినట్టుగా భావించాలి. ఆల్రెడీ ఎవరికైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరమైన సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారికి ఖచ్చితంగా మార్పులు సూచిస్తూ ఉంటాయి. దశమ స్థానంలోకి రాహు ప్రవేశించినప్పుడు సహజంగా జరిగేటటువంటి పరిణామం ఏమిటి అంటే అన్య దేశ గమనం. అంటే ఖచ్చితంగా ఉన్న ప్రాంతం నుంచి దూర ప్రాంతాలకు, దూర దేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వీరికి సంభవిస్తూ ఉంటాయి. దశమ స్థానంలోకి రాహువు ప్రవేశించినప్పుడు సహజంగా పురాణ పఠనం అబ్బుతుంది. సాధ్యమైనంత వరకు ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా జీవితాన్ని గడపాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే దశమ స్థానంలో సంచరించే రాహు అన్ని ప్రతికూలతలు ఇస్తాడు, అనుకూలతలు ఇవ్వడానికి అనుకూలతలు కూడా ఇస్తాడు. రాహు దశమ స్థానంలో ప్రవేశించినప్పుడు ఏ కార్యాన్నైనా సరే సమర్థవంతంగా నిర్వహించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ వృషభ రాశి వారికి కలుగుతాయి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ఎక్కడెక్కడ సమస్యలు కలుగుతున్నాయా అనేటటువంటి విషయంలో చాలా తీక్షణమైనటువంటి దృష్టి కూడా ఉంటుంది వీరికి. దశమ స్థానంలో రాహు వచ్చినప్పుడు సాధారణంగా దశమ స్థానంలోకి రాహు ప్రవేశించినప్పుడు దురభ్యాసాలకు దూరంగా ఉంటారు. ఇప్పటిదాకా మీకు ఏదైనా సరే దురభ్యాసాలు ఉన్నప్పటికీ కూడా వాటిని వదిలించుకోవటం కోసం మీరు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. సద్గుణవంతులుగా మారతారు, దీర్ఘాయుర్దాయం కలిగి ఉంటారు. ఇక్కడ వృషభ రాశి వారు ఎప్పుడు మంచి ఫలితాన్ని పొందుతారు, ఎప్పుడు చెడు ఫలితాన్ని పొందుతారంటే స్వార్థంతో పనిచేసినంతకాలం చెడు ఫలితాన్ని, నిస్వార్థంతో పనిచేసినంతకాలం మంచి ఫలితాన్ని పొందుతారు. రాహువు చేసేటటువంటి ఒక ప్రధానమైన పని ఏమిటంటే ఒక మంచి ఒక చెడు వెంటనే కలిగిస్తాడు. ఒక ఆనందం కలిగితే ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించేలోపి మరొక దుఃఖాన్ని కలిగిస్తాడు. ఒక దుఃఖం కలిగితే ఆ బాధని తట్టుకునే లోపే ఒక ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటన కూడా కలిగిస్తాడు. అంటే ఏమిటి? ఒక బాధ, ఒక సంతోషం. అంటే ఒక బాధ కలిగితే వెంటనే సంతోషం కలుగుతుంది, కలిగించే పని చేస్తాడు.